ముగ్గురు సోదరులు మరణించారు. నేను జైల్లో ఉన్నాను. 1600 మంది ముద్దాయిలు జైల్లో ఉన్నాం. మీరొక్క రోజు కూడా పరామర్శకు రాలా. చనిపోయిన వాళ్ళ ఇంటికి కూడా రాలేదు. మీరు డబ్బులు తీసుకొని రావటం మానేసినారని నాకు తెలుసు. ఇది కాదు, ఇది అబద్ధం అనుకుంటే రండి. మీరు ఈరోజు బిగ్ బాస్ లా కొంప ఏదో మీ వయసుకు తగిన మాట్లాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు రండి సార్, స్టూడియోకి రండి, మాట్లాడదాం, డిబేట్ చేద్దాం. ఎవడొద్దు మనకి. మీరు మాట్లాడే మాట, నేను మాట్లాడే మాట ప్రజలే చూస్తారు. కోటాను మంది ప్రజలు. మన ఇద్దరు మాట్లాడదాం రండి. రైట్, హీటెడ్ కాన్వర్సేషన్ జరుగుతోంది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి. కాలర్ ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. నెల్లూరు నుంచి కొండయ్య కాల్ చేస్తున్నారు. కొండయ్య, నా మాట వినిపిస్తుందా అండి మీకు? ఓకే ఓకే. సత్య హలో అన్న, బాగున్నారా అన్న? బాగున్నా సత్య, బాగున్నారా? ఎక్కడి నుంచి అండి మీరు? నెల్లూరు అన్న. నెల్లూరు నుంచి. సత్య, శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ అన్న. సత్య గారు బాగున్నారా? నమస్కారం. నేను బాగున్నానన్న, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అన్న, బాగున్నారన్నా? వదిన గారు లోపలికి వెళ్ళారు అన్నా. మీరు ఎలా ఉన్నారు? ఆరోగ్యం అంతా అన్నా, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కదన్నా. మీరందరి తాలూకా ప్రేమాభిమానాలు మాకున్నాయన్నా. అదే ధైర్యం అన్నా మాకు. సత్య గారు ఏమడగాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారిని? అంటే మేడం గారు ఎలా ఆడుతున్నారు అని చెప్పి సార్కి ఎలా అనిపిస్తుంది? బాగా ఆడుతున్నారన్నా, చాలా బాగా ఆడుతున్నారన్నా. బాగుంది. నా దృష్టిలో ఏంటంటే చాలా బాగా ఆడుతున్నారు. ప్లస్ కొంచెం ఫైర్ బ్రాండ్ కాబట్టి మేడం ఈసారి నామినేషన్స్ లో కూడా లేదు. అవును, మీ అభిమానం అన్నా. మీలాంటి ప్రజలందరూ అభిమానించే బిగ్ బాస్ మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చారన్నా, బిగ్ బాస్కి పంపించారన్నా. మీ అభిమానం ఉన్నంతకాలం మీకోసం మేము ఎప్పుడూ ఉంటామన్నా. మీకోసం మేమిద్దరం కలిసి ఎప్పుడు ప్రజలతోటే ఉండి పోరాటం చేస్తామన్నా, కష్టపడతామన్నా, వీలైనంత సేవలు చేస్తామన్నా. చాలా సంతోషం అన్నా. మీరు వచ్చి 4 మంచి మాటలు అడిగారు చూసారా, ఎలా ఉన్నారని అడిగారు చూసారా. తల్లి ఇలా అడుగుతుందన్నా. అలాంటిది ఒక అన్నదమ్ముళ్ళ నాకు ప్రశ్నించారు. చాలా సంతోషం అన్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు కాల్ చేసినందుకు. చాలా మందికి, నాతో పాటు చాలా మందికి వచ్చిన డౌట్ అంటే, సాధారణంగా మాకు దివ్యల మాదిరిగానే తెలుసు, కానీ షోలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు దువ్వాడ మాదిరి. సీక్రెట్ గా మీ ఇద్దరికి పెళ్లి అయిపోయిందా ఈ గ్యాప్ లో? కలిసి ఉన్నామని కొన్ని వేల సార్లు చెప్పాం మీ స్టూడియోలో. కలిసి ఉన్నారు, బట్ అంటే క్లారిఫికేషన్ కోసం ఇంతవరకు దివ్యల మాదిరి ఇద్దరు రిలేషన్ లో ఉన్నాము. ఓకే, దువ్వాడ మాదిరియా దివ్యల మాదిరి అంటాం కన్నా నాగార్జున గారు మాధురి అని అన్నారు కదా. అవును, మాధురి. ఓకే, మాధురి అని పిలుద్దాం. నాగార్జున గారు మంచి పేరు పెట్టేస్తారు. ఎందుకు చాలా స్కెప్టికల్ ఆన్సర్ అనిపిస్తుంది ఇక్కడ? ఎందుకు కాస్త బ్యాలెన్స్డ్ గా అనిపిస్తుంది? ఇప్పుడు దీన్ని కాంట్రవర్స్ చేయాలనుకునే వాళ్ళకి దివ్యల మాధురి అని పిలుచుకోండి పర్వాలేదు, దువ్వాడ మాధురి అని పిలుచుకోండి పర్వాలేదు. నాగార్జున గారు పెట్టిన టైటిల్ మాధురి అని పెట్టారు కదా, అలా పిలుచుకోండి పర్వాలేదు. ఎలా దువ్వాడ మాధురి వెనకాల కథ ఏంటి? ఎప్పుడు మారింది? ఎలా మారింది? ఎందుకు మారింది? సరే, లీగాలిటీ మాట్లాడాలంటే కోర్టు నిర్ణయిస్తుంది. ఓకే, అంతవరకు వెయిటింగ్ అయితే. రైట్, కొండయ్య నెల్లూరు నుంచి. కొండయ్య, నా మాట వినిపిస్తుందండి మీకు? హలో కొండయ్య గారు. ఓకే, శ్రీను గారు ఉన్నారు, మాట్లాడండి. కొండయ్య గారు నమస్కారం అండి. నమస్కారం కొండయ్య గారు, బాగున్నారా? ఆరోగ్యం బాగుందండి? బాగున్నానన్నా. బాగున్నాం. మీరు ఎక్కడి నుంచమ్మా? నెల్లూరు నుంచి. నెల్లూరు, బాగున్నారా? వెరీ గుడ్. నెల్లూరు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. చెప్పండి అన్నా, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీ మాటలకి, మీలో ఉండే తెగింపుకి, మీలో ఉండే ధైర్యానికి నేను చాలా అభిమానించాను. అంటే చాలా మంది అసలు చెప్పొచ్చు, కానీ రియల్ గా నేను బాగా అభిమానించి వచ్చాను మీరు. థ్యాంక్ యూ అన్న. ఏ జన్మలో నేను ఎంత పుణ్యం చేశానో నాకు అర్థం కాలేదన్న. ఒక కాల్ చేస్తే సార్ మీకు తిట్టేవాళ్ళు కూడా రావచ్చని నాకు చెబితే సచిన్ గారు పర్వాలేదన్నా అంటే, ఇప్పుడు మీది 2వ కాల్ అన్న. ఎంత అద్భుతంగా బాగున్నారని అడిగారన్న. తల్లిదండ్రులే ఇలాంటి మాట్లాడుతారన్న. ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ కొండయ్య గారు కాల్ చేసినందుకు. అండ్ నాకు నేను కొన్ని కామెంట్స్ చదువుతున్నప్పుడు, మీకు సంబంధించి ఎక్కడో ఏదో చదువుతూ ఉన్నప్పుడు వినిపించిన ఒక మాట, కంటెస్టెంట్స్కి వార్నింగ్ ఇస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ బయట నుంచి మాధురికి ఎవరైనా సపోర్ట్గా కాకుండా కమెంట్ చేస్తున్నో లేకపోతే వాళ్ళకి అగైనెస్ట్గా మాట్లాడితే అలాంటి వాళ్ళకి సంబంధించి టార్గెట్ చేసేలా ఒక టీంని ఏర్పాటు చేశారు. ఇస్ ఇట్ ట్రూ? పచ్చి అబద్ధం. ఎందుకు వచ్చింది? మాకు బిగ్ బాస్ గురించి మీకు చెప్పాను. 2వసారి పిలుపు వస్తే వెళ్ళాం. అది బాగుండదు, వెళ్ళాలి అని వెళ్ళాం. గౌరవించుకుంటూ వెళ్ళాం, టీంని గౌరవించుకుంటూ వెళ్ళాం. ఇందులోకి వెళ్ళేది మేము గొడవలు పట్టడానికో
ఎవడినో శాసించడానికో ఎవడినో విమర్శించడానికో తిట్టడానికో కాదండి. ఒక్క రోజున్నా పర్వాలేదు, పిలిచారు వెళ్ళాము వచ్చేస్తే పర్వాలేదు, ఆఖరి వరకు ఉండాలని ఏం లేదు. మా మార్క్ మేము పెట్టుకుని బయటకు వచ్చేస్తాం తప్ప ఎవరండి వాళ్ళంతా మన పిల్లలండి, చిన్నవాళ్ళండి, మాధురి కన్నా చిన్నవాళ్ళండి. కాల్స్ వస్తున్నాయి శ్రీనివాస్ గారు. మనం అనుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుందాం చెప్పి ఫ్లడ్ స్టార్ట్ అయ్యింది.